తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే కోడెను కట్టేస్తే కొడుకు పుడతాడని అయితే ఒక నానుడైతే ఉంది. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి తెలంగాణతో పాటు మహారాష్ట్ర అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే స్వామి దర్శనానికి అయితే వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఆ కోడెను కట్టేయడం అయితే ఆనవాయితీగా అయితే వస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే దాదాపు 2000 కోడెల పైచీలకు అయితే ఇక్కడైతే ఉన్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించి అయితే కొంత మృత్యువాత పడుతున్నాయి. అయితే కొంత వార్త అయితే ఇక్కడ వచ్చిన భక్తులను అయితే కలిసివేస్తుంది. ప్రస్తుతం అయితే ఇదే వార్తకు సంబంధించి మనతో పాటు ఇక్కడ బీజేపీ పట్టణ అధ్యక్షుడు అయితే ఉన్నారు, రేగుల సంతోష్ బాబు ఉన్నారు. ఒకసారి వార్త మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే కోడెలు అయితే మృత్యువాత పడుతున్నాయని అయితే ఒక వార్త అయితే ప్రస్తుతం అయితే అందరినీ కలిసివేస్తుంది, అందరి మనోభావాలు అయితే దెబ్బతీస్తున్నాయని చెప్పేసి అయితే ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఎలా చూడవచ్చు, దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? చాలా బాధాకరమైన విషయం. మరి హిందూ దేవాలయాల పట్ల, మరి హిందూ ఆచారాల పట్ల గత ప్రభుత్వం, మరి స్థానిక ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే రాజరాజేశ్వర స్వామికి మరి భక్తులు ఎంతో ప్రియంగా, మరి ఎంతో భక్తితో కోడెలను సమర్పిస్తూ ఉంటారు. మరి అటువంటి కోడెల్ని మరి గోశాల పేరు మీద వాటి నిర్వహణలో భాగంగా చూసుకుంటే మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణం. మరి ఒక్క కోడె కూడా సరైన దానా లేదు, మరి వాటి సంరక్షణ లేదు, మెరుగైన వైద్య వసతులు లేకుండా మరి దేవాదాయ శాఖ మరి ఇంత నిర్లక్ష్యాన్ని వహించడం అనేది చాలా బాధాకరం. మరి గత కొంతకాలంగా మరి గోవులు మృత్యువాత పడడం మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సరైనటువంటి నాణ్యమైనటువంటి మరి సదుపాయాలు ఆ గోవులకు కల్పించి లక్షలాది రూపాయలు వాటి ద్వారా ఆర్జిస్తున్నటువంటి దేవాదాయ శాఖ వాటిని విస్మరించడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికీ ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా మరి తీరు మారలేదు. మరి ఇంతటి దారుణమైన పరిస్థితి నెలకొంటుంది కనుక మరి హిందూ మనోభావాల పట్ల మరి మేము కూడా తీవ్రమైన మరి నిరసన వ్యక్తం చేసే ప్రక్రియ మరి ముందుంటుంది. మరి దేవాదాయ శాఖకు మరి హెచ్చరిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరి వెంటనే మీరు 2-3 రోజుల్లో మరి సరైన వసతులు కల్పించి, మెరుగైన వైద్యం కల్పించి, మరి సరైనటువంటి వాటికి పౌష్టికాహారాన్ని కల్పించినట్టయితే పెద్ద ఎత్తున మరి ఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తూ మరి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని చెప్పి మరి మేము వేములవాడ బీజేపీ పార్టీ పక్షాన మరి హెచ్చరిస్తూ ఉన్నాము. ఒకటి ఈ మధ్యకాలం చూసినట్లయితే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అయితే ఎప్పుడు వివాదాల్లో అయితే నిలుస్తుంది. అంటే కొంతవరకు కళ్యాణ కట్టకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా కోడెనికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అయితే కొంతవరకు అయితే వివాదాస్పదంగా అయితే మారుతుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులు సైతం మా మనోభావాలు అయితే దెబ్బతిస్తున్నారు. ఇతర ప్రాంతాల ఆలయాలతో చూసినట్లయితే ఇక్కడైతే వసతుల సదుపాయాలు అయితే ఏమీ లేవని చెప్పి అయితే పెదవి విరుస్తున్న పరిస్థితి సైతం ఉంది. మరి ఇంత పెద్ద దేవాలయంలో, మరి తెలంగాణలో ఇంత పెద్ద దేవాలయానికి మరి పూర్తి స్థాయి ఈవో లేకపోవడం, మరి అధికారుల మరి వారి యొక్క పర్యవేక్షణ లేకపోవడం, దేవాదాయ శాఖ మంత్రి పర్యవేక్షణ లేకపోవడం చాలా బాధాకరం. మరి భక్తులకు మెరుగైన వసతులు లేవు, సరైన సౌకర్యాలు లేవు. కేవలం అధికారులకు మరి హుండీల మీద, మరి భక్తులు వేసే కానుకల మీద ఉన్న దృష్టి మరి భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో వారు పూర్తిగా విఫలమైనారు. మరి ఇది ఇలాగే కొనసాగినట్టయితే మేము గతంలో చాలాసార్లు హెచ్చరించడం జరిగింది, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మరి దేవాదాయ శాఖను మరి ప్రైవేటీకరణ చేసే విధంగా మరి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి మరి గల్లలో కూడా ₹1 వేయకుండా భక్తులు రానున్న రోజుల్లో కఠిన నిర్ణయం తీసుకుంటారని చెప్పి మరి హెచ్చరిస్తూ ఉన్నాము. ఓకే అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ఆ రోజు ఒక 2 నుంచి 3 గోవులు అయితే చనిపోతున్న పరిస్థితి అయితే ఉంది కదా. దీనికి సంబంధించి అంటే వైద్యులు కావచ్చు, ఇతరత్ర అయితే వస్తున్నారా? అంటే మీరు ఎవరైనా దృష్టిగానే తీసుకెళ్ళారా? చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనబడుతుంది. ఇంత మరి దౌర్భాగ్యమైన పరిస్థితి, అపరిశుభ్రమైన పరిస్థితి, మరి పూర్తి స్థాయిలో మరి వైద్య సదుపాయాలు అందడం లేదు, మరి సరైన దానా లేదు. ఇలా చాలా సందర్భాలు చెప్పినా మరి అధికారుల కళ్ళ ముందర జరుగుతున్నా కూడా మరి కోడలను అడ్డం పెట్టుకొని లక్షల రూపాయలు సంపాదిస్తున్న అధికారులు మరి ఈ గడ్డి ఏమవుతుంది, మరి అధికారులకు కేటాయించినటువంటి డబ్బులు ఏమవుతున్నాయి, మరి వాళ్ళు మరి అవి తింటున్నాయా లేకుంటే వాళ్ళు తింటున్నా అనేటువంటి పరిస్థితులు మరి భక్తులు అటువంటి మరి నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రక్రియ ముందుంటుంది. కనుక మేము ఇంతకుముందు చెప్పినట్టు మరి 2-3 రోజుల లోపల ఈ పరిస్థితి మారినట్టయితే పెద్ద ఎత్తున కూడా మరి ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చినటువంటి కోడెలు అయితే ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని అయితే కంప్లైంట్స్ అయితే ఎక్కువ అయితే అవుతున్నాయి. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇందాకే మనమైతే బీజేపీ సంబంధించి ఒక నాయకునితో అయితే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ సంబంధించి అయితే మరొకరైతే ఉన్నారు, ఒకసారి వార్త అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే కోడెలకు సంబంధించి అయితే అధిక సంఖ్యలో చనిపోతున్నాయని అయితే కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? మీరు ఏమైనా ఎవరి దృష్టిగానే తీసుకెళ్ళారా? మళ్ళీ రాజన్న సాక్షిగా రాజన్న కోడెలు ప్రమాదంలో ఉన్నాయి. రాజన్నకు సగభాగం ఆదాయము ఈ కోడెల ద్వారానే వస్తుంది. కానీ అలాంటి కోడెలను రక్షించడంలో అధికారులు విఫలమయ్యారు. రాజన్నకు ఏమున్నా, ఎంతసేపు ఉన్న కోడెలను కాపాడుతున్నామని చెప్తున్నారు, కానీ ఎలాంటిది కూడా కాపాడని లేదు. కోడెలకు వర్షంతో పూర్తిగా బురదమయమైపోయింది. ఇప్పుడు వర్షం పడ్డ తర్వాత తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. అలా కాకుండా పర్మనెంట్గా సొల్యూషన్ ఆలోచించవలసిందిగా మేము అధికారులను కోరుతా ఉన్నాం. ఒక స్వచ్ఛందమైన సంస్థను ఏర్పాటు చేస్తాము. ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ
యొక్క నిజమైన రైతులకు ఇస్తామని చెప్పేసి కాగిత రూపంలో అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఏ రైతుకు ఇచ్చింది లేరు. అధికారులారా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాటిని కాపాడవలసిన బాధ్యత మీకుందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము తెలియజేస్తున్నాం మీకు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మరి ఇంకెలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం అయితే కొన్ని తాత్కాలిక చర్యలు అయితే చేపడుతున్నారు అని అయితే వీరైతే చెప్తున్నారు. అయినప్పటికీ అయితే మృత్యు వాత అయితే పడుతున్నాయి. అంతేకాకుండా ఎక్కువ సంఖ్యలో అయితే క్రౌడ్ అయితే పెరిగిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 300 ఉండాల్సిన ఆ స్థానంలో అయితే 2,000 వరకు ఉన్నాయని చెప్పేసి కొంత ప్రచారం సైతం జరుగుతుంది కదా. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? గతంలో వీడికి ఒక 12 ఎకరాల జాగాను కేటాయిస్తామని చెప్పేసి ఒక చైర్మన్ గారు అప్పుడున్నటువంటి చైర్మన్ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అన్నారు. ఆల్రెడీ దాన్ని శంకుస్థాపన కూడా చేశారు. ఆ స్థలాన్ని దేవస్థానం స్థలాన్ని మన హాస్పిటల్కు సగం ఇచ్చారు. అలాగే ఈ యొక్క సిలిండర్ గోదానికి సగం ఇచ్చారు. మిగిలింది గోశాలకు ఇచ్చారు. వీటికి ఎక్కడ సరిపోని ప్లేస్ ఇచ్చారు. అందువల్ల కూడా మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికైతే ప్రస్తుతానికి చనిపోయినాయి అని అంటున్నారు. చనిపోయినాయి, కాకపోతే అధికారులు బయటకు రానివ్వడం లేదు. చనిపోతున్నాయి అవి, అందులో లోపల చూస్తూ ఉంటే అనారోగ్య స్థితిలో ఉన్నాయి. చనిపోవడం మాత్రం జరుగుతుంది. కానీ అధికారులు ఏమని చెప్తున్నారంటే అవి చనిపోలేదు, మేము తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు బయట వ్యక్తులు అని అంటున్నారు. అది తప్పుడు ప్రచారం కాదు, నిజమే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము గురించి అయితే ఇక్కడైతే చనిపోలేదని సైతం కొంతవరకు అయితే తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే పూర్తి విచారణ అయితే జరిపించాలి, ఖచ్చితంగా జరిపించి వాటికైతే న్యాయం చేయాలి. అంతేకాకుండా ఆహారం కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అన్ని సకల సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అంతేకాకుండా రైతులకు ఇస్తామని చెప్పేసి గతంలో అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రైతులకు సైతం అవి ఇవ్వాలి అని చెప్పేసి అయితే విశ్వ హిందూ పరిషత్ తరపున అయితే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనం గోశాలకు సంబంధించి అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, గోవులు చనిపోవడానికి గల కారణాలు ఏంటి అని తెలియజేయడానికి అయితే ఇక్కడికైతే ఒక టీం అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే వారితో మాట్లాడదాం. అసలు దీనికి సంబంధించి వారు ఏం చెప్తారు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రచారం అయితే కొనసాగుతుంది, ఎక్కువ సంఖ్యలో కోడలు అయితే చనిపోతున్నాయి, హిందూ భక్తుల మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయని చెప్పేసి అయితే కదా ఒక చర్చ అయితే మొదలైంది ఇక్కడ. దీనికి సంబంధించి అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి సార్ అసలు? నిజానికి ఇక్కడ పెద్దగా వ్యాధుల వల్ల కాదు, ఇది సాధారణంగా మేము మాట్లాడిన విషయాలను, మేము చర్చించిన విషయాలను బట్టి ఇది కేవలం తాత్కాలికంగా ఏర్పడిన సమస్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ కొంత జనవరి నుంచి ఏదో కొంచెం క్రౌడెడ్ అయింది అని చెప్పి మన దేవస్థానం CEO గారు చెప్పారు. సో ఇది తాత్కాలికమనే మేము అనుకుంటున్నాము. ఒక్కసారి ఇదంతా దానికి తోడుగా ఈ వర్షాలు ఎక్కువగా రావడం వల్ల కొంత తొక్కిసలాట అవి జరగడం వల్ల అని భావిస్తున్నాము. ఎనీహౌ మేమైతే వీటికి తగిన శాంపుల్స్ అన్నీ సేకరించాము. రక్త నమూనాలు, పేడ నమూనాలు, వీటి పెట్టే గడ్డి, దాణా, నీరు, ఇవన్నీ కూడా మేము సేకరించాము. వీటిని తీసుకెళ్ళి త్వరలో విశ్లేషిస్తాము. విశ్లేషించిన తర్వాత దీనికి తగిన రికమెండేషన్స్ మేము ఇస్తాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఇంకొక 10 చచ్చిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అయితే ఒక చర్చ అయితే మొదలైంది కదా. దీనికి సంబంధించి వాటికి ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారండి? వాటికి ట్రీట్మెంట్ నడుస్తుంది అండి, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బట్ కానీ ఏంటి అని అంటే ఇవి కొంత ఆల్రెడీ తొక్కిసలాటలా ప్లస్ కొంత ఏమంటారు వాటిని పూర్తిగా నీరసించిపోయినాయి. చూడడానికి వీటన్నిటిని సిమ్టమ్స్ చూస్తే టెంపరేచర్ ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. బట్ వాటి రక్త నమూనాలు అయితే సేకరించాము, అందులో ఏమున్నాయో తెలుస్తుంది. మేము అనుకోవడం అవి నీరసించిపోవడం వల్ల పడిపోయి ఇన్ని పశువుల మధ్యలో వాటి యొక్క ఆహారాన్ని చేరుకోలేక తినలేక కొంచెం నీరసించి పడిపోయినాయని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, అంటే ప్రస్తుతం ఇంత క్రౌడ్ పెరగడానికి అసలు కారణం ఏంటి అనుకుంటారు? అంటే ఇంకా వేరే ప్రదేశానికి ఏమైనా తరలిస్తారు? అంటే ఇక్కడైతే ఇప్పుడు సంఖ్య పెరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా. అంటే వీటిని ఏమైనా ఇంకో ప్రదేశానికి తరలించి ఏమైనా అక్కడ సంరక్షించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంట? ఇది దేవస్థానం యాజమాన్యానికి సంబంధించిందండి, ఇది మాకు సంబంధించింది, మేము చెప్పలేము దాని గురించి. అది ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే ఈ మధ్య కాలంలో అయితే క్రౌడ్ కొంచెం ఎక్కువ పెరగడం వల్ల అయితే కొంత తొక్కిసలాట అయితే జరిగింది. వీటి వల్ల అయితే వాటికి సరైన ఆహారం అయితే లభిస్తలేదు అని చెప్పేసి అయితే వీరి దృష్టికి అయితే వచ్చిందని చెప్తున్నారు. అది ఏదేమైనప్పటికైతే వీటికి సంబంధించి అయితే రక్త నమూనాలు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే శాంపిల్స్ అయితే మేము తీసుకోవడం జరిగింది. దీని తర్వాత అయితే మేమైతే విచారణ జరిపిన తర్వాత అయితే వెల్లడిస్తామని అయితే అధికారి అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు ఆలయ సూపరింటెండెంట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో అయితే గోవులు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయి, కోడలు అయితే ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయి, అయితే ఒక కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది. ఇతరత్ర అయితే సర్వత్రా చర్చ అయితే మొదలైందని చెప్పవచ్చు కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పటివరకు అయితే ఈ గోశాలలో ఒక్కటి కూడా చనిపోలేదని పాత ఫోటోలు పెట్టి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు ఈ మీడియా. మేమైతే ఇన్ని దాదాపు 1500-1600 ఆవులు ఉన్నావు, దానికి సంబంధించి జనుము, పసరై, పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఎన్ని రకాలు దాదాపు ఒక 10 రకాల ఆహారము మేము
కోడెలకు సప్లై చేస్తున్నాము. వాటికి నిత్యము 24 అవర్స్ దానికి కావాల్సిన ఫెసిలిటీ అన్నీ మేము కల్పిస్తున్నాము. ఎందుకంటే జనవరి నుండి దాదాపు 56 రోజులు ఎలక్షన్ కోడ్ వచ్చటం వలన అదే సమయంలో వేములవాడ దేవస్థానంకు భక్తుల సంఖ్య అధికంగా రావడం వలన ఆ భక్తులు అధికంగా కోడళ్ళు తీసుకురావడం వల్ల వాటిని బయట మనం డిస్పాచ్ చేయలేకపోవడం వల్ల ఎలక్షన్ కోడ్ వలన దాన్ని ఏం చేయలేకపోయి ఆ గోవులు అధికంగా జమైనాయి. కేవలం మన ఇంట్లో ఒక 10 మంది కుటుంబ సభ్యులు ఉంటేనే దాన్ని పోషించడానికి ఎన్నో ఇబ్బందులు పడతాం, ఎన్నో కష్టాలు పడతాం. అట్లాంటి 16 మంది కోడళ్ళు పోషించాలంటే దానికి ఎంత మ్యాన్ పవర్ కావాలా, ఎంత ఫుడ్ కావాలా, ఎన్ని రకాల ఫెసిలిటీ కల్పిస్తే మేము అధికంగా వస్తాం. సార్ ఇన్ కేసు ప్రతి వాళ్ళు భక్తులు తెచ్చేటివి కూడా రకరకాల రోగాలు ఉన్నాయి, బాగా వీక్నెస్ ఉన్నాయి. అవన్నీ కూడా భక్తులు కూడా వాళ్ళు మేము తీసుకోనంటే కూడా మా పరిస్థితి చెప్పంగా కూడా వాళ్ళు బయట వదిలేసిపోతారు. ఆ బయట వదిలేసిపోయినా కూడా మేము తీసుకొచ్చి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఇక్కడ డాక్టర్లను, వెటర్నరీ డాక్టర్లను, కాంపౌండర్లను, అటెండర్లను వాళ్ళన్ని పెట్టుకుంటూ వెంబడి దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వను ఆ రకమైన ట్రీట్మెంట్ మేము ఇస్తున్నాము. అన్ని విధాలుగా మేము చేస్తున్నాము. వర్షాకాలం వల్ల ఇంకా కొంచెం ఈ బురద అవుట్లా కొంచెం ఇబ్బంది అయింది. దాన్ని ఈ మధ్యకాలంలో ఈ దేవస్థానం సంబంధించిన మా ఈఓ గారు, మా ఎండోమెంట్ కమిషనర్ గారు, మా లోకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు దాన్ని ఇక్కడ గోశాలను అంతా విజిట్ చేయడం జరిగినది. మన గోశాల డెన్సిటీ ఆఫ్ క్యాటిల్ మెయిన్ ఇంపార్టెంట్ డెన్సిటీ ఆఫ్ క్యాటిల్ సామర్థ్యం మాకు 200-300 కోడలు ఉండే గోశాలలో 1500-1600 కోడలు ఉన్నాక వాటిని ఏ విధంగా మనం దాన్ని ఏ విధంగా చేయగలుగుతాం? ఒక చిన్న ఇంట్లో 10 మంది ఉంటే ఓకే, 5గురు ఉంటే ఓకే, కానీ 100 మంది ఉంటే ఆ సంసారాన్ని ఎలా చేయగలుగుతాం? ఆ రకంగా ఇది ఉంది. ఇన్ కేస్ అయినా కూడా మేము ఎక్కడ కూడా ఒక గోవు కానీ ఒక కోడకు కానీ లక్షలు కోట్లు పెట్టి మేము పచ్చిగడ్డి, ఎండుగడ్డి కావాలంటే మీరు చూసుకోండి ఎంతెంత బిల్లులు ఎవరెవరికి ఇస్తున్నామో అన్ని రికార్డు పరంగా కూడా ఉన్నాయి, మేము ఎంత సప్లై చేస్తున్నాం అనేది. కానీ అనవసరంగా దుష్పారం 1కి 2, 2కి 1 పెట్టి ఇట్లా పాత ఫోటోలు పెట్టి ఇలా చేసి అలా చేసి చేస్తున్నారు సార్. చేస్తే చేసుకొని ఏం చేస్తాం, మేము శాయశక్తిలో చేస్తున్నాం. త్వరలో ఒక వారం 10 రోజులలో 1వ డేట్ నాడు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక 8 మంది కమిటీ సభ్యుల మధ్యన వీటిని మేము ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ట్రస్టెడ్ గోశాలకు మరియు ఇతర ట్రస్టులకు రైతులకు పాస్పోకుండే జెన్యూన్ రైతులకు 8 మంది కమిటీ ఆధ్వర్యంలో ఒక 15 రోజుల లోపల వీటి దాదాపు కోడలన్నీ గోశాలలకు, రైతులకు, వ్యవసాయదారులకు పంపించడం జరుగుతుంది. తద్వారా మనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేవు. ఇప్పుడున్న కోడలు కూడా ఈ 15 రోజులు కూడా మేము చాలా చిన్న పిల్లల కంటే మంచిగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఇది నిజం. ఎందుకంటే ఇక్కడ ఓర్లను చూసి ఒకరి పాత వీడియోలు తీసుకొచ్చి పెట్టుడు, 6 నెలల కింద ఎక్కడితో చచ్చిపోయింది తీసుకొచ్చి చూపించి వీడియో క్రియేట్ చేసుడు ఇవన్నీ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఏం చేయలేము. ఓకే, అంటే మీరైతే చెప్తున్నారు మాపై అయితే దుష్ప్రచారం అయితే కొంతమంది అయితే కావాలని చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇటువంటి వారిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? మేము నిన్ననే మా యూనియన్ మీటింగు జరిగింది. మేమేమైనా నిజాలు తెలుసుకున్న తర్వాత మేము రూల్స్ ప్రకారం మేము ఫాలో అయ్యి దాని విధంగా చర్య తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే అంటే ఇప్పుడు లాస్ట్ ఎప్పుడు చనిపోయింది అంటారు? మీ దృష్టికి వచ్చింది, మీ కన్సర్న్కి వచ్చింది ఎప్పుడు చనిపోయినారు చివరి? లాస్ట్ అంటే అప్పుడు బాగా ఎండలు ఉన్నప్పుడు, హెవీ ఉండలు ఉన్నప్పుడు, ఏదో అది బాగా హై డిసీజ్ ఉండి వారికి బక్కా చిక్కిపోయిన కోడలు తీసుకొచ్చినాక దాన్ని ఎవరు ఆపలేరు. పాంచి అది భగవంతుడే చూసుకుంటాడు. కానీ ఇప్పుడు మీరు చెప్పే వర్షానికి, ఇప్పుడు అధికారులు చెప్పే వర్షానికి పొంతన కుదరట్లేదు. ఎందుకంటే వారైతే ఎటువంటి డిసీజ్ అయితే లేవు, కేవలం ఒకటి అయితే క్రౌడ్ పెరిగి చనిపోయారని చెప్పేసి అయితే ఇంతకుముందు అయితే అధికారి అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పుడు మీరైతే ఎటువంటి ఒక నిమిషం, ఇప్పుడైతే ఇక్కడికి సంబంధించి ఎటువంటి డిసీజ్ వల్ల చనిపోయారంటే మీరు చెప్తున్నారు కదా, అంటే అసలు ఎక్కడ సమన్వయ లోపం ఇక్కడ ఉందని భావించవచ్చు? సమన్వయ లోపం ఏం లేదు. మేము ఒక క్వారంటైన్ అని పెట్టుకున్నాము. ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ ఉన్న కోడలను క్వారంటైన్లో పెడుతున్నాము. ఆవులను ఒక సైడ్ పెడుతున్నాము, కోడలను ఒక సైడ్ పెడుతున్నాము. ఏదైతే భక్తులు తెచ్చిన కోడలు ఏదైనా డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ క్వారంటైన్లో తీసుకొచ్చుంటాము. ఆ క్వారంటైన్లకు దానికి సంబంధించిన వెటర్నరీ డాక్టర్ వాళ్ళందరూ డాక్టర్ వచ్చి ఇంజక్షన్లు, ట్రీట్మెంటు, రకరకాల వాళ్ళు వైద్య పరంగా వాళ్ళు ఏ చేయను అవన్నీ చేస్తున్నారు. ఓకే, అంటే గతంలో లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు తలెత్తుతున్నాయి? అంటే గతంలో అయితే ఇతర ప్రాంతాలకైతే కోడలను అయితే పంపించేవారు కదా, ఇప్పుడు ఎందుకు సార్? అంటే దాదాపు 300 కోడలకు పరిమితి ఉన్నటువంటి షెడ్లో 2000 దాదాపు 1600 మీరు అన్న లెక్క ప్రకారం 1600 కోడలు అయితే ఎందుకు ఉంచాల్సి వస్తుంది? వీటిని అంటే వేరే ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? జనవరి నుంచి మనకు ఎలక్షన్ కోడ్ 56 రోజులు వచ్చింది. ఆ 56 రోజుల్లో దేవస్థానంకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఎక్కువ సంఖ్యలో కోడె మొక్కు చెల్లించుకునే భక్తులు వస్తారు కాబట్టి ఆ కోడె ఎక్కువైపోయి మనం ఆ ఎలక్షన్ కోడ్ వలన ఒక్క కోడెను కూడా బయటకు ఇవ్వలేము. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ కోడ్ అయిపోయే వరకు ఎలాంటి ఒక్క కోడె కూడా బయటకు వద్దని మాకు రూల్స్ వచ్చింది. దానివల్ల ఎక్కువ సంఖ్యలో కోడెలు జమ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు.
ఆ సంఘటన జరగడం వల్ల ఈ కలెక్షన్ కోడ్ వల్ల ఇన్ని కోడలు మనకు జమ అయినాయి. అంటే ఈ మధ్య కాలంలో అయితే కొంత కోడలను అయితే ఎక్కువ సంఖ్యలో బయటకు పంపించారని అయితే ఒక వార్త అయితే బయటకైతే ప్రచారం జరిగింది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందండి? మేము గత జనవరి నుంచి ఒక్క కోడే కూడా బయటికి పంపించినామని ఎక్కడన్నా ప్రూఫ్ చేస్తే మేము ఎలాంటి చర్యకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఈ మధ్య మాపై అయితే సత్య దుష్ప్రచారాలు అయితే కొంతమంది అయితే చేస్తున్నారు, కావాలనేది దీన్ని చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక అధికారి చెప్తున్న పరిస్థితి అయితే మనం చేస్తున్నాం. ఏదైనప్పటికైతే ఇక్కడైతే ఒక్క కోడే కూడా చనిపోలేదు, అది కేవలం దుష్ప్రచారం, పాత వీడియోలు తీసుకొచ్చి పాత ఫోటోలు తీసుకొచ్చి అయితే సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పేసి అయితే వీరైతే చెప్తున్నారు. మేమైతే వారిపై సైతం చర్యలు తీసుకోవడానికి సైతం మేమైతే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే ఇక్కడైతే కోడలకు సంబంధించి అయితే ఇప్పుడే అధికారులు అయితే హైదరాబాద్ నుంచి ఒక టీం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అయితే శాంపిల్స్ అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతం. అంతేకాకుండా ఇక్కడ కొంతవరకు బురద కావచ్చు, వర్షాలు కావచ్చు, అంతేకాకుండా క్రౌడ్ పెరగడం వల్ల అయితే ఒకటికొకటి తగిలి చనిపోయాయని చెప్పేసి అయితే కొంతవరకు అయితే ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు అధికారులు సైతం అయితే దాన్ని అయితే వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా కొంత ఎలక్షన్ కోడ్ వల్ల అయితే వీటిని బయటకు పంపించలేని పరిస్థితి అయితే నెలకొందని సూపరింటెండెంట్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.